చిత్రనటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలలో డ్రగ్స్ పాజిటివ్ ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని ఆమెకు సిసిబి పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు. మూడోసారి నోటీసులతో సోమవారం విచారణకు హాజరయ్యారు. మీడియా కంటపడకుండా బురకాలో ఆమె విచారణకు హాజరు కావడం విశేషం. ఉదయం నుంచి ఆమెను సిసిబి పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నటి హేమతో పాటు డ్రగ్ పెడ్లర్ ఇమ్రాన్ షరీఫ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు రేవ్ పార్టీకి పెద్ద ఎత్తున షరీఫ్ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ పార్టీలో 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు.